అందరికీ నమస్కారం. 99 టీవీ రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి డిసెంబర్ మాస గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ డిసెంబర్ మాసంలో ఒక్కొక్క రాశి వారికి గోచార ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా నాన్న. సో గోచార ఫలితాలు మనం ఈ మాసంలో చూసుకుంటే ఏంటంటే గ్రహ మార్పులు అనేవి పెద్దగా లేదు. ఎందుకంటే ప్రతి మాసం మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటాం? మాసంలో మార్పులు అనేవి ఏంటంటే రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, ఇవి గ్రహాలు 4 గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రతి మాసంలో. ఇలా మారినప్పుడు వాటి ఒక గమనాల వల్ల మనకు వచ్చే ఇబ్బందులు కానీ లాభాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క రాశికి కొన్ని రాశులకి ఏమో లాభాలు, కొన్ని రాశులకి కాస్తంత ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వాటి వల్ల ముందు జాగ్రత్తగా మనం తీసుకుంటూ ఉంటాం ఈ గ్రహ గమనాలు. అయితే ఈ మాసంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే రవిగ్రహం మార్పు తప్ప మిగతా అన్ని గ్రహాలు వాటి స్థానంలోనే ఉన్నాయి ఈ మాసం. అందుకని పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు అనేది అన్ని రాశుల వాళ్ళకి లేదు. గత మాసంలో ఉన్నట్టుగా ఈ మాసంలో కొన్ని ఫలితాలు అలాగే ఉన్నాయి. అయితే రవి మార్పు వల్ల కాస్తంత కొన్ని రాశులకి కాస్త లాభాలు బాగా ఎక్కువగా ఉండి కొన్ని రాశులకి కాస్త ఇబ్బంది ఉంది. అయితే మన గోచార ఫలితాల్లో మనం తీసుకుంటే ఫస్ట్ రవి వృశ్చిక రాశిలో ఉన్నారు. రవి బుధుడు కలిసి వృశ్చిక రాశిలో ఉన్నారు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. శుక్రుడు మకర రాశిలో ఉన్నారు. తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నారు. రాహు మీన రాశిలో ఉన్నారు. కన్యా రాశిలో కేతు ఉన్నారు. కుంభరాశిలో శని భగవాన్ ఉన్నారు. సో ఇలాగా ఈ గోచారంలో గ్రహాలన్నీ 9 గ్రహాలు మనకి ఇలా ఈ విధంగా ఉండడం వల్ల కొన్ని రాశులకి అనుకూలం, కొన్ని రాశులకు మాత్రం ప్రతికూలంగా ఉంది. అయితే ప్రతికూలం అనుకూలం ఉన్నప్పటికీ మనం భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. మాస ఫలితాలు అనేది ఏంటంటే గోచార ఫలితాలు. రాశి యొక్క లక్షణాలు బట్టి ఈ మాసంలో ఇలా ఇవి చేసుకోవచ్చు, ఇవి చేసుకోకూడదు అని తెలుసుకుంటే చాలు. ఆ విధంగా ఒకవేళ పరిణామాలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటే వాళ్ళకి కాస్త పరిహారాలు చేసుకుంటే అన్ని అనుకూలంగా మార్పు వస్తుంది. అమ్మ, ఈ గోచార ఫలితాలు బట్టి ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే కాస్త అనుకూలంగా ఉంది. ఎందుకు అనుకూలంగా ఉందంటే వీళ్ళకి లాభస్థానంలో శని భగవానుడు మొన్నటి దాకా గత మాసం 16 వరకు ఏంటంటే వక్రించి ఉన్నాడు. వక్రించడం వల్ల మా మేషరాశి వాళ్ళకి లాభం అనేది శని భగవాన్ ఉన్నప్పటికీ అది అంత కనిపించలేదు. ఈ మాసం ఆయన గమనం నార్మల్గా ఉన్నప్పటికీ ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలంగా మార్పు వచ్చింది. లాభస్థానంలో శని భగవాన్ ఉండడం వల్ల, వృషభ రాశిలో ఉన్న గురువు వక్రించి మేషాన్ని చూడడం వల్ల ఇక్కడ శని ప్లస్ గురువు ఇద్దరు వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ ఆ వీక్షణ అనేది రాశిమే పడుతుంది. ఈ పడ్డం వల్ల ఏంటంటే కాస్త వీళ్ళకి ఎప్పటి నుంచో ఏదో ఒక స్థిరాస్తులు కానీ కోర్టులో సంబంధించిన వ్యవహారాల్లో వీళ్ళకు ఉండే అమౌంట్లు రాకపోవడం కానీ, పన్నులు కానీ, ఏదన్నా గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో రాలేదనుకుంటే అవన్నీ ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో మేషరాశి వాళ్ళకి పెద్దగా కలిసి వచ్చే రాశి ఈ మాసం ఏంటంటే వీళ్ళకి కోర్టు సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన పనులు ఈజీగా అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగం అవకాశం అనేది గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వాటికి ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశం ఉంది. ఇలాగ ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి కాస్త లాభంలో కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళకి అన్నిటికంటే మెయిన్ అంటే రవి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల కాస్తంత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల, అంటే మేషరాశాధిపతి అనే కుజుడు కర్కాటకంలో చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కాస్త అనారోగ్య సమస్యలు అనేది కాస్త అనారోగ్యం, తర్వాత ఆరోగ్యం విషయంలో కాస్తంత ఇబ్బందులు పడుతూ ఉండాలి. దానివల్ల ఏంటంటే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం మెయిన్ ఎర్లీ అవర్స్లో నిద్ర లేవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం, ఈ విధంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తే మేషరాశి వాళ్ళకి ఈ మాసం అంతా అనుకూలంగా జరుగుతుంది. ఇక విద్యార్థులు మాత్రం కాస్తంత కష్టపడి చదవాలి ఈ మాసంలో. ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో శని భగవానుడు, వ్యయ స్థానంలో రాహు. ఈ శని రాహువులు ఇద్దరూ కలయిక ఉండడం వల్ల ఏమవుతుందంటే కాస్త బద్ధకాన్ని ఇస్తుంది. ఇంకేంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే మేము చదివేయగలం, మా వల్ల అవుతుంది అనుకోవడం, ఇవి కొంచెం లోన్ అవ్వడం వల్ల వీళ్ళకి ఏంటంటే విద్య విషయంలో కాస్త ఆటంకాలు, వెళ్ళే పరీక్ష రాసినప్పుడు మర్చిపోవడాలు, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే ఏదైతే రాశాధిపతి చతుర్థ స్థానంలో బలహీనంగా ఉన్నారో అందుకని మతిమరుపు అనేది ఖచ్చితం కొంచెం వచ్చే అవకాశం ఉంది. సో విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఎర్లీ అవర్స్, అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటాం కదా, ఆ ముహూర్తంలో నిద్ర లేవడం, సూర్య నమస్కారాలు చేయడము, ఆదిత్య హృదయం చదవడం చేస్తే శ్రద్ధ పడితే విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది. ఇది మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు. మేషరాశి వారికి అన్ని రంగాల్లో ఉన్న వారికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వారికి ఈ మాసం అద్భుతంగా ఉంటుందంటారు? మేషరాశి వాళ్ళు విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వివాహం చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మాసం వాళ్ళకి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. కానీ
కాసంత ఇబ్బందులు ఉన్నాయి. దీనికి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదైతే రాసాధిపతి కుజుడు కర్కాటకంలో నీచమంది ఉన్నాడో, సో కుజుడుకు అనుగ్రహం కావాలి వీళ్ళకి బాగా. సో గణపతి ఆరాధన చేయడం, కుజుడుకు అనుగ్రహం కావాలంటే గణపతిని ప్రార్థించడం, గణపతికి పూజ చేయడం, ప్రతినిత్యము ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు గణపతికి కాస్త పూజ చేసి వెళ్ళడము, కుదిరితే చక్కగా గరికితో పూజ చేసి బెల్లం నైవేద్యం పెట్టి, బెల్లంతో పాటు పళ్ళు పలహారాలు ఏవైనా పెట్టచ్చు, కానీ బెల్లం కంపల్సరీ నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా నైవేద్యం పెట్టి బయటికి వెళ్తే అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుంది ఈ మాసంలో. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం. అమ్మ, తదుపరి వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసం గోచారం అనేది ఏ విధంగా ఉంటుంది, వారికి ఈ మాసం అంతా ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియజేయండి. తప్పకుండా. వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే మిశ్రమ ఫలితాలు. మిశ్రమ ఫలితాలు అని ఎందుకు అన్నామంటే వృషభ రాశిలో ఉన్న గురువు వక్రించడం వల్ల వీళ్ళకి గురుబలం అనేది తగ్గింది. సో ఎందుకంటే వ్యయ గురువు అయిపోయారు వీళ్ళకి. సో గురుబలం ఎప్పుడైతే తగ్గుతుందంటే శుభగ్రహం ఎప్పుడైతే దృష్టి ఉండదో ఏ రాశిలోకైనా ఆటోమేటిక్గా అన్ని విధాలుగా వీళ్ళకి కాస్త ఇబ్బందులు ఉంటాయి. సో ఇక్కడ గురువు వృషభ రాశి నుంచి వక్రించడం వల్ల వీళ్ళకి ఏమేమి ఫలితాలు ఉంటాయంటే ఈ మాసం అంతా వివాహాల విషయంలో వివాహాలు చేసుకునే వాళ్ళు కాస్త ఆలోచించి చేసుకోవాలి. వివాహ విషయంలో కాస్త ఇబ్బందులు కాస్త ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగస్తులకి సామాన్యంగానే ఉంది. ఉద్యోగాల వాళ్ళకి ఇబ్బందులు లేవు, కానీ వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రం ఆర్థికపరమైన ఇబ్బందులు, వచ్చిన ధనం వస్తుంది అని చెప్పడము, వచ్చేస్తుంది అనుకుంటూ ఉండడము, అది రాకపోవడము, ఆ టైంకి జరగకపోవడము, కాస్తంత ఇబ్బంది పడ్డము. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి గురువు వక్రించడం ఒక విషయం అయితే, కర్కాటక రాశి ఉన్న కుజుడు ప్లస్ శని భగవానుడు ఇద్దరు వీక్షణ ఉంది. ఈ ఇద్దరు కలయిక చూపడం వల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో వీళ్ళకే తెలియని కోపము, విసుగు, చికాకు అనేది రావడము, ఎదుటి వాళ్ళతో గట్టిగా మాట్లాడడం, ఎప్పుడు మాట్లాడలేని మాటలు వీళ్ళు నోట్లోంచి రావడం, ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఈ మాసం అలాంటి విషయాల్లో వీళ్ళు ఏదైనా వస్తే దాన్ని మాట్లాడకుండా జాగ్రత్తగా ఆ టైంలో మనం ఆవేశపడకూడదు అని ఆలోచిస్తూ ఉంటే ప్రతి విషయం వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. లేకపోతే సంబంధాలు అనేది ఆ బంధం అనేది విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సంబంధ బాంధవ్యాలు ఇవి రెండు కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో ఉంది. అందుకని వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తగా ఏంటంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి మాట్లాడటం. ఏదైనా ఘర్షణ వస్తుంది అంటే అక్కడి నుంచి తప్పుకోవడం. ఎందుకంటే మామూలుగా చిన్నగా సరదాగా మాట్లాడే మాట కూడా అది సీరియస్గా తీసుకొని ఎదురు వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. ఎప్పుడూ లేనిది ఇవాళ ఎందుకు ఎంత సీరియస్గా తీసుకున్నారంటే ఒక్కొక్కసారి జరుగుతుంది కదా, టైం అంటారు, అలాంటి టైం నడుస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అమ్మ, ఈ మిశ్రమ ఫలితాలు కలిగిన వృషభ రాశి వారు మంచి ఫలితాలుగా మార్చుకోవాలనుకుంటే ఎటువంటి పరిహారాలు చేయాలంటారు? తప్పకుండా. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే అన్నిటికంటే ఎప్పుడైతే గురువు వక్రించాడో వీళ్ళకి అన్ని పనులు అయినా సరే కాస్త మనసులో ధైర్యం అనేది ఉండదు, మానసికమైన ధైర్యం కావాలి. సో మానసికంగా మేము చేయగలం, మా వల్ల అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. అందుకని వీళ్ళు చేయాల్సింది అంటే దుర్గా అమ్మవారి ఆరాధన. సో దుర్గా సప్తశ్లోకి చదవడము, దుర్గా పూజ చేసుకోవడం, మంగళవారం పూట రాహుకాలం టైంలో నిమ్మకాయ దీపారాధన చేయడం, ఇలా చేసుకుంటూ వెళితే ఏ పనైనా మనకు అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట చక్కగా రాహుకాలం టైంలో దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం, దేవి సప్తశ్లోకి పారాయణ చేయడం, దేవి ఖడ్గమాల చదువుకోవడము, నిమ్మకాయ దీపారాధన అంటే 9 నిమ్మకాయలు కట్ చేసి దీపాలు వెలిగించడం, ఈ విధంగా చేసుకుంటూ వెళితే ఈ మాసంలో వీళ్ళకి సాధ్యం కాని పని అంటూ ఉండదు, అన్నీ సాధ్యంగా అయ్యే పని వస్తుంది. అమ్మ, ఈ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంటుందంటారు? మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది నాన్న ఈ మాసం. అంటే వీళ్ళకి గత మాసం అంతకుముందు మాసం పోల్చుకుంటే ఈ మాసం చాలా అనుకూలంగా వీళ్ళు అనుకునే పనులు అనుకున్నట్టు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది మిథున రాశి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైతే వ్యయ స్థానంలో గురువు వక్రించి ఉన్నాడో అదొక లాభం, తర్వాత ద్వితీయ స్థానంలో కుజుడు అదొక లాభం వీళ్ళకి, తర్వాత వీళ్ళకి రవి బుధులు 6వ స్థానంలో. దానివల్ల ఏంటంటే చాలామంది మార్కెటింగ్ రంగాల వాళ్ళకి, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకంటే ఒక గుర్తింపు, అసలు ఎప్పుడు గుర్తింపు రావట్లేదు, మేము ఎంత వర్క్ చేసినా ఏం చేసినా మాకంటూ ఒక స్పెషలైజ్డ్ రాదు అని చెప్పి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ మాసం వాళ్ళకి చక్కగా గుర్తింపు వస్తుంది, వాళ్ళు ఒక రికగ్నైజ్డ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మార్పు వస్తుంది. అంటే వాళ్ళు అనుకునే ఏదైతే ప్లానింగ్స్ వేసుకొని ఎప్పుడైతే లైఫ్ లీడ్ చేయాలనుకున్నారో అది గత సంవత్సరం నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఈ సంవత్సరం వాళ్ళకి ఈ మాసం నుంచి అది కాస్త అనుకూలంగా మార్పు వచ్చేది ఈ మాసం కనిపిస్తుంది ఎక్కువగా. సో మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా మార్కెటింగ్ రంగం వాళ్ళకి చాలా ఫేవర్గా ఉంది, తర్వాత వ్యాపారస్తులకి ఫేవర్గా ఉంది. అంటే మంచి బిజినెస్ చేద్దాం అనుకున్నా, బిజినెస్ కోసం స్థలాలు వెతికినా, బిజినెస్ కోసం పార్ట్నర్స్ వెతికినా, అందరూ కలవడము, అందరూ కలయికతో కలిసి ఆ పని చేయడము, ఇవన్నీ చాలా అనుకూలంగా వీళ్ళకి కనిపిస్తున్నాయి. అయితే వివాహాల విషయంలో కాస్తంత ఆలోచించి అడుగు వేయాలి. వివాహ విషయంలో మాత్రం కాస్త ప్రయత్నాలు చేసేది కనిపిస్తూ అన్నీ అనుకూలంగా అనిపిస్తాయి, కానీ
కాస్త ఇబ్బందులనే ఉంది. ఎందుకంటే ద్వితీయంలో కుజుడు, కుటుంబ స్థానంలో పాపగ్రహం ఎప్పుడైనా ఉంటే ఏమవుతుందంటే ధనస్థానం, ధనం అధికంగా ఖర్చు అవుతుంటుంది. తర్వాత వచ్చిన వాళ్ళు, మనతో రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు అందరూ ఏంటంటే కాస్తంత స్వార్థాన్ని ఆలోచిస్తుంటారు. స్వార్థంగా, సెల్ఫిష్గా మారుతుంటారు. అంటే ఎప్పుడు వీళ్ళకి అన్ని జరగాల, మనకి జరగదా అనే ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి కలుగుతుంటుంది. అందుకేనంటే వివాహాల విషయంలో ఖచ్చితంగా మనం మాట్లాడినప్పుడు, మంచి చెడులు మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా అవతల వాళ్ళు మంచి వాళ్ళు రావచ్చు, కొంచెం సెల్ఫిష్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు రావచ్చు. అంటే వివాహాల విషయాలు మాత్రం వాళ్ళ జన్మ జాతకంలో ఈ వివాహ సమయం గడియలు నడుస్తున్నాయంటే అప్పుడు ప్రయత్నం చేయొచ్చు. అదర్వైజ్ ఈ గోచార ఫలితాల ప్రకారం అయితే వివాహాల ప్రయత్నాలు చేయకుండా ఈ మాసం ఉంటే మంచిది. మిగతా రంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తుల్లో మార్పు, ప్రమోషన్ రావడము, వేరే స్థలాలకు వెళ్ళడము, అంటే ఇక్కడి నుంచి వేరే ప్లేస్ మారి ఆ ప్లేస్లో మంచి ఉద్యోగం, ప్రమోషన్ రావడం, అక్కడ స్థిరపడడం, ఇవన్నీ ఉన్నాయి. విదేశాల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇంకా చెప్పుకుంటూ వెళితే మిథున రాశి వాళ్ళకి ఈ మాసం అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగానే ఉంది. ఎవరైతే బాగాలేదనుకున్నా ఒక వివాహ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం, విద్యార్థుల విషయంలో విద్యార్థులు కాస్త జాగ్రత్తగా చదవడం. వీళ్ళు బాగా చదువుకుంటే కాస్త అవుతుంది. ఎందుకంటే వీళ్ళు చదువు అనే విషయంలో ఏంటంటే దశమ స్థానంలో రాహువు ఎప్పుడు ఏదో ఒక మాయని, ఏదో ఒక వీళ్ళకి చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చేస్తుంటాడు. ఈ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి మంచిదే, కానీ ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళకి తప్ప మిగతా అందరికీ మిథున రాశి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసం. అమ్మ, విద్యార్థులకి ఈ వివాహం సంబంధాలు చూసే వారికి మీరు చెప్పినట్టు అటువంటి వారికి ఈ మాసంలో ఎటువంటి పరిహారాలను ఉపయోగించవచ్చు అంటారు? వీళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే శివాభిషేకం, రుద్రాభిషేకం చేయించుకోవడం, శివారాధన చేయడం, ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం. ఇంట్లో బాగా ఇబ్బందులు, అనారోగ్య సమస్య కానీ, ఏదైనా ఆర్థిక సమస్య కానీ ఉన్నాయంటే ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం. లేదా ప్రతి గురువారం శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో అభిషేకం చేస్తారు. అలా అభిషేకంలో పాల్గొనడం, అభిషేకం, ప్రదక్షిణాలు, శివనామం జపం చేసుకోవడం, నవగ్రహ ప్రదక్షిణ, ఇవి చేస్తూ ఉంటే అన్ని అనుకూలంగా మారుతుంది. ఈ మాసం వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవేనన్నా. అమ్మ, తదుపరి రాశి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో గోచార ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే కాస్తంత కష్టకాలమే అనిపించవచ్చు. ఎందుకంటే వీళ్ళకి అన్నిటికంటే కర్కాటక రాశిలోనే కుజుడు. ఎప్పుడైతే రాశిలో కుజుడు పాపగ్రహం ఉంటుందో, బలహీనంగా ఉందో ఆ గ్రహం అక్కడ, సో వాళ్ళకి ఏంటంటే అన్కంఫర్టబుల్ లైఫ్ వాళ్ళకి అనిపిస్తుంది. వివాహాలు కానీ, తర్వాత ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఏదైనా సరే ఆనందం, సంతోషాన్ని అనుభవించలేరు వాళ్ళు. ఆ రాశిలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే ఏదో అన్కంఫర్టబుల్గా వాళ్ళు ఏదో కష్టపడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం మాకే అర్థం కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కర్కాటక రాశిలో కుజుడు, తర్వాత అష్టమ స్థానంలో శని భగవానుడు. ఈ కుజశనులు ఇద్దరు వీక్షణ, ఈ రెండు వీక్షణ ఉండడం వల్ల ఏంటంటే దీనికి అష్టమ శని ఇబ్బందిగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. అంటే ఆలస్యం, ఆటంకాలు, ఇబ్బందులు. ఇక్కడ కుజుడు ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ పని అప్పుడే అయిపోవాలనుకుంటారు. శని భగవాన్ ఏంటి, కర్మకారకుడు ఆయన. సో ఆయన ఏం చేస్తాడు, నీ పని అయ్యే వరకు వెయిట్ చేయాలి, నీ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఆ టైంకి నేను ఇస్తానంటారు. కానీ ఇక్కడ కుజుడు ఏంటి, టైంతో సంబంధం ఉండదు, అది అవ్వాలంటే ఆ క్షణం అయిపోవాలనుకుంటారు. దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా అవస్థలు పడ్డాము, కాస్త మాటలు పడ్డాము, వీళ్ళు ఎంత పని చేసినా గుర్తింపు రాకపోవడము, వీళ్ళని రివర్స్లో మాట్లాడడం, అంటే వీళ్ళు ఎదురు సాయం చేద్దాం అనుకున్నా ఆ సాయం వీళ్ళకి గాయంగా మారడం. చాలామంది అనుకున్నాం కదా, మనం సాయం చేద్దాం అనుకుంటే మనకే గాయం చేశారు వీళ్ళు అని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్స్ జరిగే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. అందుకని ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే మేనిఫెస్ట్ అంటే ఏంటంటే మాకు చాలా బాగుంటుంది, మేము చాలా బ్రహ్మాండంగా ఉంటాం అనుకుంటూ ఏదైనా గొడవలు, డిస్కషన్స్లో మధ్యలో వెళ్లకుండా, మధ్యవర్తి పని చేయకుండా, ఈ మధ్యవర్తులతో చేసే వ్యాపారం కానీ, మధ్యవర్తిగా ఉండడం కానీ చేస్తే ఈ రాశి వాళ్ళు ఈ మాసం అది వీళ్ళదే తప్పు అయిపోతుంది, వీళ్ళదే నింద అవుతుందట. అంటే వీళ్ళ వల్లే అదంతా జరిగిందని చెప్పి వీళ్ళనే నిందిస్తారు. అది వీళ్ళు అస్సలు తట్టుకోలేని పరిస్థితి అనమాట వాళ్ళకి. ఎందుకంటే కర్కాటక రాశికి రాశాధిపతి చంద్రుడు కదా, మనకారకుడు. సో ఎప్పుడైతే మనకారకుడు ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఏ విషయమైనా ఆలోచిస్తారు వాళ్ళు. అంత సెన్సిటివ్ వాళ్ళు నేను ఒక మాట అన్నామంటే వాళ్ళు మళ్ళీ కనీసం ఒక 4-5 నెలలు పట్టేస్తుంది ఏదైనా మాట నుంచి బయటపడాలంటే. అందుకని వీళ్ళు మౌనంగా ఉండడము, ప్రతి విషయంలోని ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం, మన వాళ్ళే కదా అనుకుని వెళ్ళిపోకుండా, అవసరమైతే చెప్తే చేయాలంటే ఆలోచించి చేయడం, ఇలా ఆలోచించుకుని వెళ్తే కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం అంతా గట్టెక్కగలుగుతారు. అమ్మ, మీరు చెప్పినట్టు కుజుడి వల్ల కష్టతరంగా ఉన్న ఈ కర్కాటక రాశి వారికి ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే వచ్చేది మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసం డిసెంబర్ 16 వరకు నుంచి మళ్ళీ ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. సో డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం అనేది స్టార్ట్ అవుతుంది కనుక వీళ్ళకి ఈ మార్గశిరం ధనుర్మాసం ఏంటంటే లక్ష్మీనారాయణని పూజించే మాసం అన్నమాట. మార్గశిరం అంటే నారాయణని, లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాము. ధనుర్మాసం అంటే తిరుప్పాయి వింటూ ఉంటాం చక్కగా,
గోదా అమ్మవారిది, రంగనాథ స్వామి కళ్యాణాలు, ఇవన్నీ కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. ఈ విషయాల్లో వీళ్ళు చక్కగా ఈ మాసం అంతంటే ఎక్కువ భక్తితో క్షేత్ర దర్శన, దైవ దర్శన, దైవ ప్రార్థన చేసుకుంటూ వెళితే అన్నీ అనుకూలంగా మారుతుందన్న. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం. అమ్మ, తదుపరి సింహరాశి వారు. సింహరాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది? ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది అంటారు? తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి గురువు వక్రించడం వల్ల వాళ్ళకి కొంచెం లాభంలోకి వచ్చింది. ఎందుకంటే దశమ స్థానంలో అయిపోయింది. ఆ లాభంలో అంటే ఏంటంటే, ఎప్పుడైతే పాపగ్రహాలు కాకుండా శుభగ్రహాలు దృష్టి ఉంటుందో, శుభగ్రహాల వీక్షణ ఉంటుందో, ఖచ్చితంగా అన్ని పనులు శుభానికి జరుగుతాయి. అంటే మనం ఏం చేయకపోయినా వాళ్ళకి మంచి మార్పులు, మంచి కొంచెం చూడండి, అసలు ఏ పని చేయకపోయినా పేరు వచ్చింది వీళ్ళకంటే, ఏం చేయకపోయినా పేరు వస్తుంది అంటే అదొక అదృష్టం అనమాట, అదొక యోగం. ఏం అనకపోయినా ఏం చేయకపోయినా వీళ్ళ ఆఫీస్లో ప్రమోషన్ రావడం, ఎవరికో వస్తున్న ప్రమోషన్ వాళ్ళకి రాకుండా వీళ్ళకి రావడం, అవన్నీ సింహరాశి వాళ్ళు అనమాట. అంటే ఒక విధంగా ఏంటంటే ఈ మాసం వీళ్ళకి అన్ని లక్కీ డ్రిప్ లాగా జరుగుతుంది. సో ఉద్యోగం కానీ, ప్రమోషన్ కానీ, వ్యాపారంలో అనుకూలమైన పార్ట్నర్షిప్ తత్వం కానీ, తర్వాత దినదిన అభివృద్ధి కానీ, ఇప్పుడు దాకా వ్యాపారం జరగట్లేదు అనుకునే వాళ్ళకి వ్యాపారం జరగడం కానీ, ఈ వ్యాపారం నుంచి వేరే వ్యాపారం మారుద్దాం అంటే అక్కర్లేదు, ఈ వ్యాపారంలోనే అన్ని అనుకూలంగా మార్చే మెలకువలు చెప్పే స్నేహితులు దొరకడం కానీ, అంటే స్నేహితులు, బంధుత్వము అన్ని చిగురించే అవకాశం ఈ మాసంలో ఎక్కువగా ఉంది సింహరాశి వాళ్ళకి. స్నేహ బంధం పెరుగుతుంది, బంధుత్వం పెరుగుతుంది, అన్నీ అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే శుభగ్రహాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అన్నీ మంచి జరుగుతాయి. మంచి చెప్పేవాళ్ళు, మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా మంచి వాళ్ళు అవుతారు. అలాగా సింహరాశి వాళ్ళకి ఈ మాసం ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది. తర్వాత వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకి వివాహాలు అయ్యి మంచి కుటుంబానికి వీళ్ళు వెళ్ళడం కానీ, రావడం కానీ జరుగుతుంది. అంటే మంచి కుటుంబం నుంచి అమ్మాయి రావడం కానీ, మంచి కుటుంబానికి అబ్బాయి రావడం కానీ జరుగుతుంది అనమాట. ఈ విధంగా వివాహాలకి, తర్వాత సంతాన యోగము, భాగ్యము, ఇవన్నీ యోగాలు సింహరాశి వాళ్ళకి కనిపిస్తాయి ఈ మాసం. అంటే దాదాపు ఈ మాసం అంతా సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అమ్మ, సింహరాశి వారికి వచ్చే అదృష్టాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏమైనా ఇంకాస్త మంచి ఫలితాలు సాధించడానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయండి? తప్పకుండా. సింహరాశాధిపతి అయిన సూర్యుడు ఎలాగా వృశ్చిక రాశిలో ఉన్నారు, రవి బుధులు కలిసి సింహరాశిలో కలిసిన సింహరాశాధిపతి అయిన రవి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల కాస్త అనారోగ్య సమస్య, కాస్తంత బద్ధకాన్ని ఇస్తుంది. వీటి నుంచి బయట తప్పించుకోవడానికి పొద్దున్నే సూర్య ఆరాధన, అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవడం, సూర్య నమస్కారం చేయడం, సూర్యనష్టకం చదువుకోవడం, ఆదిత్య హృదయం చదవడము, అరుణపారాయణ చేయడం, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే సింహరాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా అన్నీ బాగున్నాయి. అమ్మ, తదుపరి కన్యారాశి. కన్యారాశికి సంబంధించి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందంటారు? దానికి సంబంధించి ఏ రంగాల్లో ఉన్న వారికి లాభిస్తుంది, ఏ రంగాల వారు జాగ్రత్తగా ఉండాలంటారు? తప్పకుండా. కన్యారాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే అన్నీ అనుకూలంగా ఉన్నాయి, కానీ అనారోగ్య సమస్య అనేది ఒకటి ఉంది. అంటే దీర్ఘకాల వ్యాధులు అంటారు వీటిని. అంటే ఏదన్నా సమస్య ఉంటే బయటపడడం కానీ, చాలామంది తెలియకుండా ఎప్పటి నుంచో లోపల ఉండి బయటకు పడుతుంది. అది ఈ మాసంలో జరుగుతుంది. మిగతా రంగాల్లో వాళ్ళ అందరికీ బాగుంది, అనుకూలంగా ఉందంటే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అనుకూలంగానే ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. ఆ ఇబ్బందులు ఎలాంటి సమస్యలు అంటే అనారోగ్య సమస్య, ఇప్పుడు వైరల్ ఫీవర్స్ రావడం కానీ, ఏదైనా ఇబ్బంది పడడం కానీ, ఏదైనా ప్రయాణాలు చేసినప్పుడు చిన్న చిన్న గాయాలు అవ్వడం కానీ, దానివల్ల కాస్త రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉండడం కానీ, ఇలా జరుగుతూ ఆటంకాలు కనిపిస్తున్నాయి. అంటే కన్యారాశి ఈ మాసంలో అంత అనుకూలంగా కనిపించట్టు, కాస్త ప్రతికూలంగానే ఉంది. అయితే వీళ్ళు ప్రతినిత్యం చేసుకునే ఏదైతే ప్లానింగ్స్ ఉన్నాయో దాంట్లో కాస్త మార్పు ఏంటంటే ప్రతిరోజు ఒక దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వెళ్ళడం. అంటే వాళ్ళ ఇంటి ఆవరణ దగ్గర ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం. ఎందుకంటే దైవం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా భగవంతుడు వింటుంటాడు మన. సో వీళ్ళు ఏంటంటే ప్రతినిత్యం చేసుకునే వీళ్ళు ప్లానింగ్లో ఒకరోజు ప్రతిరోజు అక్కడ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళడం, నమస్కారం చేసుకుంటూ వెళ్ళడం. ఇలా చేసుకుంటూ వెళితే అన్ని పనులు అనుకూలంగా మారుతాయి. లేకపోతే వెళ్ళే పనిలో మధ్యలో ఆటంకాలు, ఇబ్బందులు అనేది జరుగుతుంది. ఇప్పుడు గోచారంలో బాగుంది అనే వాళ్ళకి బాగుందని చెప్పగలుగుతాం, బాలేదని చెప్పాలి. సో బాలేదని అంత మాత్రాన ఈ మాసం అంతా జరుగుతుందని కాదు. వాళ్ళ జాతకంలో కూడా అలాంటి స్థితిగతులు కనిపిస్తే గనక ఖచ్చితంగా అలాంటి ఫలితాలు కనిపిస్తాయి. అయితే గోచారంలో ఎప్పుడైతే మనకి ఇక్కడ అష్టమ గురువు ఉండడం, అంటే గురువు వక్రించి అష్టమ స్థానాన్ని చూస్తున్నారు. సో నవమ గురువు అయినప్పటికీ కూడా వీళ్ళకి గురువు అక్కడ వక్రించి ఉన్నారు. అందువల్ల ఏంటంటే అష్టమ స్థానం అనేది సీక్రెట్ హౌస్ అన్నమాట. లైఫ్లో ఏదైనా విషయం మనకు తెలియాలి, తెలియకూడదు, అది జరుగుతుంది, జరగదు, అవుతుంది, అవ్వదు అనేది అసలు మన చేతుల్లో ఉండదు అనమాట. అష్టమ స్థానంలో ఏ గ్రహమైనా ఉంటే వాళ్ళు అప్పటికప్పుడు రిలీజ్ చేస్తాయి ఆ విషయం. అంటే మన కర్మ
ఎలా ఉందో అలా బయటకు వస్తా అంటారు కదా, మన చేతుల్లో ఏముంది, పైవాడు ఏం రాశాడో అది జరుగుతుంది అంటుంటాం. ఇవన్నీ ఆ మాటలు అనుకుంటుంటాం కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా అష్టమ స్థానంలో ఏ గ్రహాలు ఉంటాయో అలా రిలీజ్ అవుతుంటాయి. సో అది మెయిన్ కన్యారాశి వాళ్ళకి. తర్వాత కన్యారాశిలోనే కేతు ఉన్నాడు. ఈ రాహు కేతువులు ప్లస్ అష్టమ గురువు ప్లస్ ఇక్కడ కుంభరాశిలో శని భగవానుడు, ఈ 4 గ్రహాల వల్ల ఏంటంటే ఇవి చాలా పెద్ద గ్రహాలు. దీనివల్ల ఏంటంటే ఏదైనా ఇబ్బంది అనేది వస్తే అది పెద్దగానే ఉంటుంది, చిన్నగా ఏదో ఒక మాసం తగ్గిపోవడం ఇంటికి వచ్చేయడం ఉండదు. అందుకే దీర్ఘకాల వ్యాధులు అంటాం, అంటే దీర్ఘకాలం ఉన్నంతసేపు ఉంటుంది అంటారు. ఒక్కొక్కసారి చాలా మంది మంచంలో కొన్ని ఏళ్ళు ఉంటారు. ఇవన్నీ కారకత్వం ఏంటంటే ఇలా గ్రహస్థితి కలిసినప్పుడు జరుగుతాయి అన్నమాట. అయితే అందరికీ జరుగుతుందా అంటే అందరికీ జరగదు. వాళ్ళ జాతకంలో ఉండే యోగము, వాళ్ళ జాతకంలో ఇప్పుడు అనుభవించవలసిన కర్మ ఉంది అంటే అప్పుడు కాస్తంత ఇబ్బంది పడ్డము, బయటపడ్డము, తెలుసుకోవడము జరుగుతుంటుంది. అయితే వీళ్ళందరూ ఏంటంటే ప్రతినిత్యము దైవారాధన చేయడం, దైవ ప్రార్థన చేయడం వల్ల కాస్తంత అనుకూలంగా మార్పు వస్తుంది. ఎందుకంటే గురువు ఆరాధించాలంటే గురువునే ప్రార్థన చేయాలి, చేస్తే ఆయన తప్పకుండా ప్రసన్నం అవుతారు. ప్రసన్నం అయిన తర్వాత శుభగ్రహం కదా, సో కాస్త నమస్కారం చేస్తున్నా వాళ్ళు మనకి మీద అనుగ్రహం కురిపిస్తారు. అందుకని ఖచ్చితంగా నమస్కారం చేయడం అంటే ప్రతినిత్యం దైవారాధన చేయడము, దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళడము, బయటికి ముఖ్యమైన పనుల మీద, ముఖ్యమైన విషయాల మీద నిర్ణయాలు తీసుకున్నప్పుడు కాసేపు దేవాలయంలో అభిషేకం, అమ్మవారికి అర్చన చేయించుకొని అక్కడ కూర్చొని అక్కడి నుంచి నిర్ణయం తీసుకొని మాట్లాడడం వల్ల అనుకూలంగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా అనారోగ్య సమస్య అనేది ఉందని చూపిస్తుంది. ఈ అనారోగ్య సమస్య అనేది ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు తట్టుకోలేక దానివల్ల కూడా సమస్య రావచ్చు. ఇలా ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు, అనారోగ్య సమస్య రావచ్చు. ఈ 2 సమస్యలు ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మాసం ఉంది. అందుకని వీళ్ళు ఏంటంటే విహారయాత్రలు కాకుండా చక్కగా మంచి ప్రదక్షిణాలు, క్షేత్ర దర్శనాలు, క్షేత్రాలకు వెళ్ళడము ఇవి చేసుకోవాలి. మామూలుగా ఏంటంటే విహారయాత్రలు చాలా ఇష్టంగా చేస్తుంటారు కన్యారాశి వాళ్ళు. 4 రోజులు కాసేలా ఉంటే ఏదైనా ఊరికి వెళ్దాం, ఊళ్ళో అందరితో పని చేసుకుందాం, సరదాగా కలుద్దాం అని. అలా కాకుండా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ క్షేత్రంలో నిద్ర చేస్తే ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అది ఈ కన్యారాశి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు, జాగ్రత్తలు. కన్యారాశి వాళ్ళు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? తప్పకుండా వీళ్ళంటే ఖచ్చితంగా రుద్రాభిషేకము, అమ్మవారికి అర్చన, దుర్గా అమ్మవారి ఆరాధన ఇవి చేసుకుంటూ ఉండాలన్న. ఈ ఒక రాశి అనేది కాదు, వీళ్ళు క్షేత్ర దర్శనం చేసుకోవడం అంటే మనం విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళడము, అక్కడ ప్రదక్షిణాలు చేయడం, అమ్మవారి దగ్గర నిద్ర చేయడం చేస్తూ ఉంటే సమస్య అనేది రాకుండా కాపాడుతుంది. సో క్షేత్ర దర్శనాలు వీరికి ఈ మాసంలో ఎంత కుదిరితే అంత, ఏ క్షేత్రం దగ్గర ఉంటే ఆ క్షేత్రానికి. ఇప్పుడు విజయవాడ దగ్గర అంటే హైదరాబాద్, విజయవాడ దగ్గర అంటే విజయవాడ వెళ్తాం. కొంతమందికి మళ్ళీ శ్రీశైలం దగ్గర ఉంటే శ్రీశైలం వెళ్ళొచ్చు. అలా ఎక్కడైనా సరే ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళడం, అక్కడ నిద్ర చేసి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడం, పూజ చేయించుకోవడం, రుద్రాభిషేకం చేయించుకోవడం, ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం, దీనివల్ల అన్ని అనుకూలంగా మారుతుంది. అమ్మ, ఈ డిసెంబర్ మాసంలో గోచార ఫలితాలకి సంబంధించి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా తులారాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. ఎందుకంటే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే తులారాశాధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో ఉన్నాడు. దానివల్ల ఏంటి, అన్ని వేళలో అన్ని అనుకూల విషయాలు, అంటే అన్ని వేళల్లో వీళ్ళకి శుభవార్తలే కనిపిస్తుంటాయి. ఏదైనా ఫోన్ వచ్చినా, అది ప్రమోషన్ వచ్చిందనో, ఉద్యోగంలో మార్పులు జరిగాయనో, మంచి అవకాశాలు ఉన్నాయనో, ఇలాంటి మంచి మంచి వార్తలు వినే అవకాశం తులారాశి వాళ్ళకి ఈ మాసం ఉంది. అయితే వీళ్ళకి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి, వీళ్ళ ముగ్గురికి తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అయితే తులారాశిలో ఎవరికైతే బాగాలేదు అనుకుంటామో వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు, వివాహాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త ఆలోచించి ప్రయత్నం చేసుకోవాలి. వివాహ విషయం, తర్వాత సంతాన విషయం, ఎవరికైతే తులారాశిలో సంతానం ఉందో సంతాన విషయం కొంచెం జాగ్రత్తలు పాటించడము, వాళ్ళకి కాస్త ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక వాళ్ళు సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండడము, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి ఎన్నింటికి వస్తున్నారు, ఇవి కాస్త జాగ్రత్త పడి వాళ్ళని చూసుకోవడం చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సంతాన విషయంలో వీళ్ళకి కాస్త ఇబ్బందులు వస్తాయి. వీళ్ళకి ఏ ఇబ్బందులు లేవు, వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులు వీళ్ళకి పెద్ద శిక్షగా పడతాయి. ఇప్పుడు పిల్లలు ఉన్న కాలేజ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఆ ప్రాబ్లం వీళ్ళకి శిక్షగా పడుతుంది. అలాంటి ప్రాబ్లం తులారాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంది. మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. మరి ఇటువంటి ఇబ్బంది ఉన్న తులారాశి వారు ఎటువంటి పరిహారాలను పాటిస్తే మంచిది అంటారు? తులారాశి వాళ్ళు అన్నిటికంటే మెయిన్ పాటించవలసింది ఏంటంటే ప్రతినిత్యము ఇంట్లో దీపారాధన ఉండాలి, పొద్దున్న సాయంకాలం. తర్వాత పిల్లల విషయంలో జాగ్రత్తగా పాటించడం, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని ఒక టైంలో వాళ్ళకి ఇవ్వడము, వీళ్ళు ఒక టైం టేబుల్గా ఉండడం, అంటే ఒక డిసిప్లైన్గా ఇంట్లో క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇంతకుముందు క్రమశిక్షణగా ఉన్నాము, మాకు పర్లేదు అంటే అది వాదలేదు. లేవంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నింటికి వెళ్తున్నారు, ఎన్నింటికి వస్తున్నారు చూసుకోవాలి. ఎందుకంటే వాహన యోగం ఉంది, తర్వాత వాహన
ఇబ్బంది ఉంది. అంటే వాహన యోగం ఉంది, వాహనం వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. అంటే అది వీళ్ళకి రావచ్చు, సంతానం ఒకళ్ళు కొత్తగా కొనిచ్చి వాళ్ళు దాని మీద ఏదైనా ఇబ్బంది పడి వాళ్ళు పడితే దానికి వచ్చే పడే కష్టాలు ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో ఈ 2 బాధలు ఉన్నాయి కనుక జాగ్రత్త పాటించడం అనేది చాలా ముఖ్యం. ఈ మాసంలో వీళ్ళు చేసుకోవాల్సిన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన. సో లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం, ప్రతి మంగళవారం లక్ష్మీ నరసింహస్వామికి పానకం చేసి నైవేద్యం పెట్టడం. ఇంట్లో బెల్లంతో పానకం చేస్తాం కదా, ఆ పానకం చేసి నైవేద్యం పెట్టడం చేస్తూ ఆ పిల్లలకి ఆ తీర్థంగా ఇవ్వడం. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడుతుంది. అది తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అమ్మ, ఇక వృశ్చిక రాశి వారు ఈ డిసెంబర్ మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు ఈ మాసం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే అన్ని గ్రహాలు అనుకూలంగా ప్రతికూలంగానే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, విద్యార్థులైనా ఎక్కువగా మౌనాన్ని పాటిస్తే వీళ్ళకి అన్ని అనుకూలంగా మారుతాయి. ఎందుకంటే వీళ్ళ రాశాధిపతి అయినా కర్కాటక రాశిలో ఉండడం, అది బలహీనంగా ఉండడం. తర్వాత అర్ధాష్టమ శని అంట, శని భగవాన్ కుంభరాశిలో ఉండడం, అర్ధాష్టమ శని. తృతీయంలో శుక్రుడు, శుభగ్రహమైన శుక్రుడు ఉండడం. చతుర్థ స్థానంలో శని భగవానుడు, పంచమ స్థానంలో రాహు. అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి శని, రాహు, కుజుడు, తర్వాత ఒక గురువు ఒక్కడు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అంత అనుకూలంగా ఏం కనిపించదు. ఎందుకంటే ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా కనిపించినప్పుడు ఆయన ఒక్కరు ఏం చేస్తారో ఆయన కూడా వీళ్ళకి వస్తే ఇబ్బంది పెట్టే అవస్థలోనే ఉంటుంది. సో 9 గ్రహాలు దాదాపు వీళ్ళకి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళకి ప్రతికూలంగా ఉండడం వల్ల గోచారంలో మనం భయపడాల్సిన అవసరం అయితే ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆర్థికంగా కాస్తంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు కాస్త జరుగుబాటు అనేది తగ్గుతుంది. అంటే జరిగే వ్యాపారం, స్పీడ్గా జరిగే వ్యాపారం కాస్త స్లో అవుతుంది. జరగని వ్యాపారాలు అలానే ఉంటాయి, ఇంకా జరగకుండా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నాయి. ఎవరికి బాగుంది అంటే ఎవరైతే ధాన్యం మీద వ్యాపారం చేస్తామో, అంటే ధాన్యం అంటే మనకు సంబంధించిన ఫుడ్ బిజినెస్, క్యాటరింగ్ కానీ, ఫుడ్ సర్వీసెస్ కానీ, ఫుడ్కి సంబంధించిన ఏ బిజినెస్ చేసినా అనుకూలంగా ఉంది. ఇంకెవరికి ఉందంటే ఇంకా క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి, సో బట్టలతో వ్యాపారం చేసే వాళ్ళకి, బట్టలకు సంబంధించిన ఏదైనా అలంకరణ వస్తువులు అమ్మే వాళ్ళకి, వీళ్ళకి కాస్తంత అనుకూలంగా ఉంది. అనుకూలం అంటే పెద్ద గొప్పగా కాదు, కాస్తంత రొటేషన్ జరుగుతూ ఉంటుంది. అది ఈ మాసంలో జరుగుతుంది. అదే ఇంకా ఆయిల్ బిజినెస్ చేసేవాళ్ళు, ఐరన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కాస్త స్లో అవ్వడము, జరగకపోవడము, అసలు ఏదో రకమైన ఫలితాలు రాకపోవడం జరుగుతుంటుంది. అయితే అన్నిటికంటే ఏంటంటే ఈ మాసంలో వీళ్ళు మౌనంగా ఎందుకు ఉండమన్నాం అంటే, వాళ్ళకి మామూలుగానే వృశ్చిక రాశి వాళ్ళు కాస్త కోపంగా కాస్త ఏదైనా మాట అంటే పడలేరు, వెంటనే టకటగా సమాధానం చెప్తుంటారు. ఎప్పుడైతే ఆ రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారో, వృశ్చిక రాశిలో రవి బుధులు ఉండడం వల్ల కాస్తంత అహంకారాన్ని ఇస్తారు. మా వల్ల అవుతుందని చెప్పి ఒక తెలియకుండానే వాళ్ళు అహంకారంగా మాట్లాడే అవకాశం వచ్చేస్తుంది. నార్మల్గా వీళ్ళు మాట్లాడితే అహంకారం కనిపిస్తుంది, వాళ్ళ బాధ కనిపిస్తుంది, వాళ్ళ కోపం కనిపిస్తుంది. ఇక్కడ రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది, అహంకారం కనిపిస్తుంది. మాట్లాడుతుంటే ఏంటి చేయగలం అనే ఏదో ఒక ధీమా కనిపిస్తుంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం, అలాంటివి కనిపిస్తుంటాయి. దానివల్ల ఏంటి ఎదుటి వాళ్ళు కూడా సాయం చేసే వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు కదా అని చేయమని చెప్పి పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో మౌనంగా ఉండడము, ఎక్కువగా మాట్లాడకుండా ఉండడము, కోపం వస్తే అక్కడి నుంచి వెళ్ళడము, అలా ప్రయత్నాలు చేస్తే కాస్త బంధాలు అనేవి నిలబడతాయి. లేకపోతే ఎప్పటి నుంచో నిలబడిన అంటే ఎప్పటి నుంచో ఉన్న స్నేహితులు కొన, ప్రాణ స్నేహితులు కొన ఈ మాటలు తట్టుకోలేక వాళ్ళు వద్దులే, నీతో స్నేహం వద్దు, నాకు అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒకసారి ఏదైనా విరిగిపోయిందంటే అతికించడం కష్టం కదా. అలాంటి సిచ్యువేషన్స్ ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. సో వీళ్ళందుకే మౌనాన్ని పాటిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక గ్రహం కాదు, 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో, అన్ని వేళల్లోని. ఈ టైంలో సైలెంట్ ఉంటే సరిపోతుందంటే కాదు, మొత్తం డే 24 అవర్స్ ఏదో ఒక మంత్రాన్ని మనసులో అనుకుంటూ కూర్చోవడం, ఆ మంత్రాన్ని చేయడము, చేసుకుంటూ వెళ్ళడము, అప్పుడు అన్ని అనుకూలంగా మార్పు అనేది జరుగుతుంది. ఇది వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కూడా ఇబ్బందిగా ఉంటుందంటున్నారు. ఆర్థిక అభివృద్ధి సాధించడానికి కానీ, లేదంటే ఇప్పుడు అన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉన్నాయి, అవి ఎంతో కొంత అనుకూలించడానికి కానీ వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అన్నిటికంటే వీళ్ళు రాశాధిపతి కుజుడు బలహీనంగా ఉన్నారు కనుక, తర్వాత వీళ్ళు అనుకునే పనులు సాధించాలంటే, విఘ్నాలు ఆటంకాలు తొలగాలంటే విఘ్నేశ్వరుని కొలవడం. అంటే గం గణపతే నమః అని చదువుకుంటూ ఉండడం. గం గణపతే నమః శివాయ గురువే నమః, గం గణపతే నమః శివాయ గురువే నమః. ఈ 2 నామాల్ని కంటిన్యూ చేసుకుంటూ వెళితే అన్ని పనులు అనుకూలంగా మారుతాయి.
చేయకుండా మామూలుగా నార్మల్గా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అది ప్రతికూలంగా మారుతుంది. మామూలుగా నామస్మరణ కానీ దైవ దర్శనం కానీ పెద్దగా చేయకుండా ఉంటారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. కానీ ఈ మాసం వీళ్ళు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకుంటూ నామాన్ని జపం చేసుకుంటూ ఉంటే ఆ సమయానికి సమయస్ఫూర్తిగా మాట్లాడడం అనేది జరుగుతుంది. లేకపోతే అది కోల్పోయి ఏదో ఒక మాట మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ బుధుడు రవి ఏంటంటే అతి తెలివితేటలు వచ్చేస్తాయి. బుధుడు మంచి స్థానాల్లో బాగుంటే మంచి తెలివితేటలు ఇస్తాడు, స్థానాలు బాగాలేవంటే అతి తెలివితేటలు ఇస్తాడు, అతిగా మాట్లాడిస్తాడు. అతిగా మాట్లాడే దాంట్లో రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే అతిగా మాట్లాడేది అహంకారంగా మారుతుంది. సో అతిగా మాట్లాడి అహంకారం కనిపిస్తుంది కనుక వాళ్ళని వెలేస్తారు జనరల్గా. ఎందుకంటే ఎవరికైనా ఒబీడియంట్ గా మాట్లాడి నిదానంగా చెప్తే వింటారు, కానీ కోపంగా మాట్లాడినా ఆవేశంగా మాట్లాడినా విన్నారు కదా. ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఈ నామాన్ని చేస్తూ ఉంటే సమయస్ఫూర్తిగా మాట్లాడడం, ఈ సమయంలో నేను మాట్లాడాలా వద్దా, అవసరం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్ అనే ఆలోచన విధానం స్మరణకి వాళ్ళకి వస్తుంది. ఆ విధంగా చేసుకోవాలి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం అంతా. మా తదుపరి ధనుస్సు రాశి వారు. ధనుస్సు రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో గోచారం ప్రకారం ఏ విధంగా ఉంటుందంటారు? ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ధనస్సు రాశిలో ద్వితీయంలో శుక్రుడు శుభగ్రహం. సో ఎప్పుడైతే శుభగ్రహం ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఉంటుందో ఇంట్లో అన్ని శుభకార్యాలు జరగడానికి, శుభాలు జరగడానికి, అలా శుభవార్తలు వినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు శుభగ్రహాలు అన్ని కూడా ధనుసు రాశి వాళ్ళు శుక్రుడు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, శుక్రుడు అంటే ఏంటి మనకి జనరల్గా ప్రేమ, తర్వాత కంఫర్ట్ జోన్స్, లైఫ్లో ఏవైతే మనకి కంఫర్ట్గా ఉంటుందో అది ఇప్పిస్తుంటాడు ఆయన. అంటే మన కుటుంబంలో ఏవైతే కోరికలు ఉన్నాయో, వాహన యోగం కావాలంటే వాహనాలు కావాలంటే వాహనం రావడం, గృహయోగం అంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం అందరూ, ఆ ఇల్లు రావడం అనేది ఏంటంటే ఇల్లు కొనడం అనేది, స్థలం చూడడం అనేది కానీ, పొలం కొనడం కానీ, ఇవన్నీ ఏమవుతుంది వీళ్ళకి కుటుంబ స్థానం శుక్రుడు ఉండడం వల్ల అది శుభప్రదంగా లక్ష్మీప్రదంగా మారుతాయి. చాలా మంది మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఈ ఇల్లు కొన్న దగ్గర నుంచి మేము అమ్మలేకపోయాం, ఈ ఇల్లు చాలా బ్రహ్మాండంగా మాకు కలిసి వచ్చింది, ఇంట్లోకి వచ్చిన నుంచి అన్ని పనులు మాకు బాగా జరుగుతున్నాయి, అసలు ఈ ఇల్లు అమ్మాలి అనే అవసరం ఎప్పుడు రాదు, ఒక అమ్మాలి అనుకుంటే డబ్బులు ఆటోమేటిక్ వచ్చేస్తాయి, ఇంక ఇల్లు అమ్మో మేము అంటుంటారు. అది ఎందుకంటే అది లక్ష్మీప్రదంగా మారుతుంది. ఇలా శుభగ్రహాలు ఉన్నప్పుడు, ఇలా శుభ సమయాలు ఉన్నప్పుడు కొనుక్కున్నప్పుడు అలా మారుతాయన్నమాట. సో ఈ మాసంలో ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఆ ఇల్లు అనుకూలంగా వాళ్ళకి లక్ష్మీప్రదంగా మారుతుంది. స్థలం కొనాలన్నా, పొలం కొనాలన్నా అలాగా లక్ష్మీప్రదంగా మారుతాయి. వివాహాలు అవ్వాల్సిన వాళ్ళకి వివాహాలు అవ్వడము, శుభకార్యాలు ఇంట్లో చేయడము, లేదా శుభకార్యాలు వీళ్ళు పాల్గొనడము, శుభకార్యాలకి సాయం చేయడము, ఇవన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి. సో గృహయోగం, వాహన యోగము, ధనయోగం అనేది ఉంది. సో ధనయోగం అంటే మన చిరాస్తుల నుంచి రావాల్సిన డబ్బులు కానీ ఆస్తి కానీ రావడం ధనయోగం. అంటే ఈ మాసంలో ఈ ధనుసు రాశి వాళ్ళకి ధనయోగం ఉంది. యోగం ఎలా వస్తుంది మనకంటే ఆస్తి నుంచి రావచ్చు, ఎప్పటి నుంచో స్థలం అమ్మాలనుకుంటే ఆ స్థలం అమ్ముడిపోయి డబ్బులు రావచ్చు, అలా యోగం అన్నమాట. సో అలాంటి మంచి శుభ ఫలితాలే ధనుసు రాశి వాళ్ళకి అన్ని అనుకూలంగానే ఉన్నాయి. సో విద్యార్థులకు కానీ, వివాహ చేసుకునే వాళ్ళకి కానీ, తర్వాత సంతాన భాగ్యం కోసం ఎదురు సంతాన భాగ్యం రావడం కానీ, చిన్న చిన్న విషయాలు అంటే పెద్ద పెద్ద కోరికలు కాదు, చిన్న చిన్న కోరికలు ఉన్న వాళ్ళకు తిరుగుతాయి. ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఒక మిక్సీ కూడా వచ్చేస్తున్నారు. అలాగే చిన్న వస్తువు యోగం అంటే ఏ వస్తువు దాని బంగారం కావచ్చు, మనం చిన్న కొన్న మిక్సీ కావచ్చు, అలా అన్నమాట. సో ప్రతిదీ ఖర్చు అధికంగా కనిపిస్తుంటుంది, అలాగే అన్ని వస్తువులు అలా వస్తూ ఉంటాయి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే అన్ని అనుకూలంగానే ఉన్నాయి. చాలా శుభగ్రహాలు అంటే శుభగ్రహం ఎప్పుడైతే వీళ్ళకి వీక్షణ ఉందో, గురువు వక్రించి శుభదృష్టి ఉందో, వీళ్ళకి అన్ని అనుకూలంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి ధనుస్సు రాశి వారు అంటే ఈ శుభ ఫలితాలన్నింటినీ మంచిగా మార్చుకోవడానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయంటారా? శుభ ఫలితాలు అన్ని బాగున్నాయి అన్న, కాకపోతే ఎప్పుడైనా చూడండి, మనం 10 మంది కంట్లో పడినప్పుడు, మనం బాగున్నాం అన్నప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటి, ఎవరో ఒకరు మన గురించి బాధపడతారు, ఈర్ష్య ద్వేషాలు వస్తుంటాయి. ఇక్కడ వీళ్ళకి చతుర్థ స్థానంలో రాహు. సో చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉండేవాళ్ళే, ఇంట్లో వాళ్ళు కాస్త వీళ్ళతో కలిసి ఉండేవాళ్ళు కన్నా వీళ్ళకి అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, మాకెందుకు జరగట్లేదు, వీళ్ళు అసలు ఏం కష్టపడారని వీళ్ళకి అయిపోయింది, మేము ఎంత కష్టపడుతున్నాం ఏం మాకు దొరకట్లేదు అనే ఒక నెగిటివ్ ఎనర్జీస్, అంటే దృష్టి, నరదృష్టి, జనఘోష అనేది ఉంటుంది. ఈ జనఘోష నుంచి నరదృష్టి నుంచి బయటకు వెళ్ళాలి అంటే వీళ్ళు నిత్యం ఏంటంటే ఇంట్లో చక్కగా లక్ష్మీనారాయణని పూజ చేసుకోవడం, ప్రతి బుధవారం తులసి దళాలతో వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేయడం. సో అష్టోత్తరం చేసిన తర్వాత, అష్టోత్తరం అయిన తర్వాత ఆ తులసి దళాలు కాస్త తీసుకొని వీళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ వాహనాల్లో కొంచెం పెట్టుకోవడం ఆ తులసి దళాలని. తర్వాత వ్యాపారాల సంస్థలు ఉన్నప్పుడు వ్యాపార సంస్థలో కాస్త క్యాష్ కౌంటర్లో కాస్త పెట్టుకోవడం, ఇంట్లో ధనం దాచుకునే ప్లేస్లో కాస్త ఇవి పెట్టడం, ఈ తులసి దళాలు తీసుకొని మిగిలిన తులసి దళాలని తులసి అమ్మ చెట్టులో వేసేయడం. ఇలా చేస్తూ ప్రతి బుధవారం చేస్తూ ఉంటే
ఈ జనఘోష, ఈ నరదిష్టి ఏవైతే ఉందో అవి పోతాయి. ఉమ్. అది చేసుకుంటుండాలి ఈ మాసం అంతా వీళ్ళు. అమ్మ, మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే మా రాశిలోనే శుక్రుడు శుభగ్రహం ఉండడం. అయితే ఎప్పుడు కూడా మకర రాశిలో మా శుక్రుడు అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ రాశిలో శుభగ్రహం ఉండడం వల్ల ఏంటంటే కాస్తంత ఆలోచన విధానం, ధోరణి అన్ని మనస్తత్వాన్ని మారుతుంటాయి. అయితే ఈ రాశాధిపతి ఎవరు? శని భగవానుడు. ఈయన ఏంటంటే మన కర్మకారకుడు కనుక, సో ఏదైనా టైం వస్తేనే ఇవ్వాలి, టైం రాకుండా నేను ఇవ్వను అని చెప్పేసి అంటాడు. శుక్రుడు ఏంటంటే ప్రేమతో సాధించుకుందాం, ఇచ్చే అని చెప్పేసి బలవంతం చేస్తుంటారు అట. సో ఎప్పుడైతే మన చాలా మంది మొహమాటంగా ఎందుకంటే ఇంత మొహం పెడుతున్నా వీళ్ళు మనల్ని అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళడం, బలవంతంగా కూర్చోబెట్టడం, బలవంతంగా మాట్లాడించడం అవుతుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో జరుగుతాయి. అంటే శుభగ్రహం రాశిలో ఉండడం వల్ల కాస్త మంచి ఫలితాలే కనిపించినప్పటికీ ఇక్కడ ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, మళ్ళీ శని రాహువులు ఉండడం వల్ల కాస్తంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మకర రాశి వాళ్ళకి. అన్ని అనుకూలంగా అనిపిస్తాయి కానీ చేతికి ఏవి అందుబాటులో ఉండవు. ఉద్యోగం ఆఫర్ లెటర్ వస్తుంది అంటారు కానీ రాదు. అలాగే వ్యాపారంలో మంచి పార్ట్నర్ దొరికారు, మంచి ప్లేస్ దొరికింది, లేకపోతే మంచి స్థానంలో మనం పెట్టుకుంటున్నాం అని అన్ని అనుకుంటారు కానీ అక్కడ దానికి ఏర్పడవు మిగతావన్నీ. ఇలా ప్రతిదీ కాస్త ఆలస్యం అవుతూ ఆటంకాలు పెడుతూ ముందుకెళ్తుంటుంది. కాకపోతే ఏంటంటే మనస్తత్వాలు కాస్త మారుతాయి. ఎప్పుడో విదేశాల్లో ఉండిపోయి తల్లిదండ్రుల దగ్గరికి రాకుండా ఉన్న పిల్లలు, వివాహాలు వద్దు అనుకునే వాళ్ళు ఈ రాశిలో శుక్రుడు రావడం వల్ల వాళ్ళ వివాహాల మీద మక్కువ చూపించడము, తల్లిదండ్రులు చూడడానికి రావడము, తల్లిదండ్రులు చెప్పిన మాట వినడము, ఇవి బాగా జరుగుతూ ఉంటాయి. సో మకర రాశి వాళ్ళకి ఇవి మంచి ఫలితాలు. అయితే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి మాత్రం కాస్త ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం వెళ్ళాలనే ఒక థాట్ ప్రాసెస్ రావడం వాళ్ళకి, అలా స్తంభించి ఉండిపోకుండా అక్కడి నుంచి మార్పు అనేది జరగాలి అనుకోవడం. ఎందుకంటే ఇక్కడ మకర రాశిలో శుక్రుడు, తర్వాత కర్కాటక రాశిలో కుజుడు. ఈ శుక్ర కుజులు ఇద్దరు వీక్షణ వల్ల ఏంటంటే కాస్తంత అంటే వ్యామోహంలో పడి ఇబ్బంది పడతాం అన్నమాట. కొంచెం వ్యామోహాన్ని అంటే మనం అయిపోతుంది, ఈ ప్లేస్ మార్చేసి ఉద్యోగం మానేసి వేరే కొత్త ఉద్యోగంకి వెళ్తామని అనే ఉదాహరణలో పడి ఉన్న ఉద్యోగం పోగొట్టుకోవడము, లేకపోతే అది మంచి ఫలితాలు రావడము. ఈ రెండు అంటే మిశ్రమ ఫలితాలు ఇవి. ఖచ్చితంగా ఉద్యోగం పోతుందని కాదు కానీ ఉద్యోగం పోయే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ ఉద్యోగం పోవడం మంచిగా చెడుగా అనేది చూసుకుంటే వాళ్ళ జాతకంలో కూడా అలాంటి సిద్ధాంతాలు అంటే అలాంటి గ్రహగమనాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఇది జరుగుతుంది. లేదు అలాంటి గ్రహగమనాలు లేవనుకోండి పెద్దగా మార్పు ఉండదు. కాస్తంత ఒక వారం నెల మానేస్తా అని చెప్పి ఇంట్లో లాంగ్ లీవ్ పెట్టి కూర్చోవడం. అంటే గవర్నమెంట్ సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళు ముఖ్యంగా ఈ పనులు చేస్తారు. ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి అంత అనుకూలంగా ఏమీ లేదు. ఎందుకంటే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాళ్ళకి టార్గెట్స్ ఇంకా ఎక్కువ పెంచుతారు. ఎందుకంటే ఇక్కడ కుజుడు ఉన్నారు కదా, శుక్ర కుజుడు వీక్షణ ఉంది కదా, వాళ్ళకి ఏంటంటే టార్గెట్స్ ఎక్కువ పెంచుతారు. ఇవి చేయండి, అవి చేయండి, కంపల్సరీగా వాళ్ళ మీద రుద్దుతారు. ఎవరో పెద్ద పెద్ద అధికారులు వీళ్ళ మీద ఇంకొంచెం దృష్టి పెడతారు. అంటే మామూలుగా ఏంటంటే పట్టించుకుని వదిలేస్తుంటాం కదా, స్పెషల్గా దృష్టి పెట్టడం. సో ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ ద్వితీయంలో శని భగవానుడు, తృతీయంలో రాహు. శని రాహులు కలయిక ఏంటంటే ఒక రాక్షస తత్వం అనమాట అది. సో అయితే రాక్షసులా వీళ్ళు పట్టించుకుని వాళ్ళని వచ్చి మరీ పట్టించుకొని నువ్వు ఈ మంత్ అంతా నేను నిన్నే టార్గెట్ చేస్తాను, నువ్వు చెప్పాల్సింది చేయాల్సింది, అలాంటివి ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి. గవర్నమెంట్ సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళు మాత్రం కాస్త లాంగ్ లీవ్ పెట్టడము, వెళ్ళిపోవడము, అక్కడి నుంచి ఒక 1 month నేను రాడని చెప్పడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి కాస్త అనుకూలంగా ఉంది కానీ ప్రైవేట్ రంగం వాళ్ళకి కాస్త ప్రతికూలంగానే ఉంది. అయితే వ్యాపారస్తులకి కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఆర్థికపరమైన ధనం ఏర్పడదు. ఎప్పుడైతే శుక్రుడు కుజున్నాడో అక్కడ రిలేషన్స్ కట్ అవుతూ ఉంటాయి. అంటే వచ్చే ధనం ఎలా ఖర్చు అవుతుందో తెలియదు, డబ్బులు వస్తాయి ఖర్చు అయిపోతుంటాయి, ఒక నీళ్ళల్లా ఖర్చు అయిపోతుంటాయి అన్నమాట. ఎందుకంటే కర్కాటక రాశిలో కుజుడు కదా, సో వాటర్లా డబ్బులు అనేవి అలా వెళ్ళిపోతుంటాయి, ఉండవు, ఇవి జరుగుతూ ఉంటాయి. సో మకర రాశి వాళ్ళు బాగుంది అని చెప్పుకోవడానికి లేదు, బాగాలేదని చెప్పడానికి లేదు, మిశ్రమ ఫలితాలు ఈ మాసం వీళ్ళకి. మీరు చెప్పినట్టు ఈ శని రాహు ఫలితాల నుంచి తప్పించుకోవాలంటే మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఖచ్చితంగా ఏంటంటే హనుమాన్ చాలీస చదవడం అన్న, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ప్రతి శనివారం తప్పకుండా ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేస్తారు. సింధూర అర్చన అంటారు, అది సింధూరంతో అర్చన చేయించడం, ఆకు పూజ చేయించడం. ఆ ఆకుల్ని కాస్త ఇంటి తెచ్చుకొని గుమ్మాన్ని చక్కగా కట్టుకొని, తర్వాత కొన్ని ఆకుల్ని వీళ్ళు ధనం పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోవడం, వ్యాపార సంస్థలో పెట్టుకోవడం, ఉద్యోగస్తులు అయితే వాళ్ళు చక్కగా రోజు జోబులో ఒక ఆకు తీసుకొని క్యారీ చేయడం, చేసుకుంటూ వెళ్ళడం, సింధూరం పెట్టుకుని వెళ్ళడం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడతారు. లేకపోతే తృతీయ స్థానంలో రాహు వాహనం మీద నడిపేటప్పుడు కాస్త ఇబ్బందులు. ఎందుకంటే ఇక్కడ సప్తమంలో కొంచెం కోపం, ఆవేశం పెంచుతారు. కుజరాహులు తర్వాత కుజశనులు కలగి ఉండడం వల్ల ఏంటంటే వాహనాలు నడిపేటప్పుడు కాస్త ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ సింధూరం పెట్టుకుని వెళ్తే అలాంటి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తారు.
మా కుంభరాశి వారు ఈ మాసంలో ఏ విధంగా ఉంటుందంటారు? ఈ గోచర ఫలితాలు అనేవి కుంభరాశి వారికి ఎటువంటి ప్రయోజనాలు ఇస్తాయి? తప్పకుండా. కుంభరాశి వాళ్ళు ఈ మాసం ఏంటంటే రాశిలోని శని భగవాన్ ఉండడం వల్ల, ద్వితీయంలో రాహు, శని రాహువులు కలయిక ఒకటి, తర్వాత కుజుడు ప్లస్ శని చూసుకోవడం. అంటే శని భగవాన్ ఎప్పటి నుంచో కుంభరాశిలో ఉన్నాడు, రాహు కూడా ఉన్నారు సంవత్సరం నుంచి. అయితే ఈ మాసంలో కొత్తగా వీళ్ళకి ఇబ్బంది వచ్చేది ఏంటంటే మెయిన్ అన్నిటికీ వ్యయ స్థానంలో శుక్రుడు వీళ్ళకి, తర్వాత కర్కాటక రాశిలో కుజుడు, కుజుడు ప్లస్ శుక్రుడు ప్లస్ శని భగవానుడు రాహు, ఈ 4 గ్రహాలు కలయిక వల్ల చేయాలన్న వీళ్ళకి ఏ విషయమైనా కొంచెం ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా ఉద్యోగస్తులు అయితే ఉద్యోగంలో కొత్తగా ప్లానింగ్స్ వేయడం కానీ, డిజైన్స్ చేయడం కానీ, ఈ విధంగా చేస్తామని క్రియేటివిటీ పెంచడం కానీ, క్రియేటివిటీ రంగాల్లో ఉండే వాళ్ళకి ఇంకొంచెం ఉత్సాహంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవి జరుగుతుంటాయి. అన్ని విషయాల్లో అన్ని అనుకూలంగా అనిపించినప్పటికీ కూడా కొన్ని విషయాలు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎంత స్పీడ్గా వెళ్ళినా అంత స్పీడ్గా వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శని రాహులు ఎప్పుడు కూడా అవకాశం ఇస్తారు, తర్వాత మళ్ళీ కర్మ నీకు ఇంకా టైం రాదని చెప్పి లాగేస్తారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ అనుకుంటాం, జనరల్గా అనుకుంటాం కదా, మాకే ఖచ్చితంగా వచ్చేస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని, అది రిలీజ్ అయిన టైంకి అది వెనక్కి రావడము, చాలా కిందకి పడిపోవడము, ఇంక మళ్ళీ లేచే పరిస్థితి లేకపోవడము, ఇవే జరుగుతుంటాయి. నష్టం రావడము, ఇలాంటి విషయాలు అంటే ఏంటి ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో అంటే వ్యాపారాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే చెక్స్ మీద సంతకాలు పెట్టినా, షూటీలు పెట్టినా అది వీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతుంది. తర్వాత రుణం తీసుకోవాలనుకునే వాళ్ళు, లోన్స్కి అప్లై చేస్తే లోన్స్ తీసుకునే వాళ్ళు కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. లోన్ తీసుకోవాలా వద్దా, ఈ మాసంలో తీసుకుని ఉంటే మంచిది. ఎందుకంటే వ్యయ స్థానంలో శుక్రుడు ఉండవు, అన్ని కొన్న పాజిటివ్ థింగ్స్ ఇస్తాడు. అంటే ఏంటంటే శుభగ్రహాలు ఎక్కడున్నా వాళ్ళు శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. శుక్రుడు పూర్తిగా పాజిటివ్ ప్లానెట్, ఏదైనా సరే అయిపోతుంది, చేసేస్తాం, జరుగుతుంది అని చాలా పాజిటివ్గా మన మనుషుల్ని, మనస్తత్వాన్ని మార్చేస్తాడు ఆయన. దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఒకసారి అయిపోతుంది మన వాళ్ళే కదా. సో అలాంటప్పుడు వెయ్యి శుక్రుడు ఉండడం వల్ల అన్ని విధాల్లో బాగుంది అని ముందుకు వెళ్తుంటే ఒక్కొక్కసారి దెబ్బతీస్తుంది. అందుకని ఇక్కడ రాహు శని కలిసి ఉన్నారు, తర్వాత కుజుడు ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే రిలేషన్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది, రిలేషన్స్లో గొడవలు వచ్చే అవకాశం ఉంది, బంధువుల్లోనే వ్యాపారాలు చేద్దాం అనుకుని వాళ్ళతో ప్రారంభం చేస్తే వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు, కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళు, కొత్తగా వ్యాపారాలు బంధువులతో మొదలు పెడదాం అనుకునే వాళ్ళు ఈ మాసం ప్రయత్నం చేయకుండా ఉంటే మంచి ఫలితాలు. ఒకవేళ చేశారంటే కాస్త ఇబ్బంది పడే అవకాశం, లాంగ్ రన్లో అది చాలా ఇబ్బందిగా మారుతుంది వీళ్ళకి. అందుకే చేయకుండా ఉండాలి. మిగతా మామూలుగా వ్యాపారస్తులకి బాగుంది, ఉద్యోగస్తులకి అనుకూలంగానే ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇంకా విద్యార్థులకి కాస్తంత మాయా, కొంచెం వాళ్ళు అదే వేసుకుడు కదా, కాస్త ఎంజాయ్మెంట్, కాస్త బయట విహారయాత్రలు, ఫ్రెండ్స్ గ్రూప్ స్టడీస్ అని చెప్పి ఎంజాయ్ చేయడము, ఇలాంటి జరుగుతుంటే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా అలాంటి గ్రూప్ స్టడీస్కి ఎలవ్ చేయకుండా పిల్లల్ని, వీళ్ళు ఒకవేళ కుంభరాశి వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళు కూడా వెళ్లకుండా ఉండి ఇంట్లో చదువుకుంటే ఆ చదువు వాళ్ళకి చక్కగా ఎక్కుతుంది. లేకపోతే మైండ్లో చదువు అనేది ఎక్కకుండా ఏదో ఒక ఆలోచన అవగేషన్స్ వచ్చేసి మార్పు అనేది జరుగుతుంది. ఇది కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో ఏంటంటే వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి బాగుంది. వివాహాల్లో వివాహం కాదు అనుకునే వాళ్ళకి వివాహం అవ్వడము, వివాహం అయ్యి కాస్త మనస్పర్ధలు ఉండి భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉంటే వాళ్ళకి కలయిక రావడము. ఎందుకంటే వేసుకుడు కదా, ఇక్కడ ఎవరో ఒకరు సారీ చెప్పేసి సరే మనం కాంప్రమైజ్ అయి ఉందాం, హ్యాపీగా ఉందాం లైఫ్ అని చెప్పి అనుకుంటారు. సో ఇలాంటి అవకాశాలు, మంచి ఫలితాలు ఉన్నాయి. అంటే వ్యాపారస్తులు మాత్రం, కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది. మన వ్యాపారస్తుల నష్ట ప్రభావాన్ని దాటి ముందుకు వెళ్ళాలంటే ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలంటారు? ఖచ్చితంగా ఏంటంటే ఈ మాసంలో వీళ్ళు ప్రయత్నం అనేది బంధువులతో కానీ, స్నేహితులు కానీ వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటే, ఖచ్చితంగా వాళ్ళతోటి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ మాసంలో ప్రయత్నం చేయకుండా ఉండడము. ప్రతినిత్యము ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, జంట నాగులు ఉంటాయి వాటికి కాస్త పూజ చేయడం. ఎందుకంటే ఇక్కడ రాహు ప్రభావం ఎక్కువగా ఉంది, తర్వాత రాహుకేతుల ప్రభావం, కుజ రాహువుల ప్రభావం, ఇవన్నీ కూడా సర్పదోషాల కింద వస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్ సంపాదించి లాస్ అయిపోతుంటాం. సో చాలా మంది ఒకసారి అది ట్రేడింగ్స్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒకేసారి ధనవశం వచ్చి ఒకేసారి తీసుకెళ్ళిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి ఇక్కడ. సో వీళ్ళందరూ ఏంటంటే ఈ మాసం అంతా జంట నాగులకి చక్కగా పూజ చేసుకోవడము, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు చేయడము, ముద్ద కర్పూరంతో చక్కగా వెలిగించి ఆయనకి హారతి ఇవ్వడము, ఈ విధంగా చేసుకుంటూ వెళితే ఈ మాసం వీళ్ళకి కాస్త బాగుంటుంది. అయితే వ్యాపారాల్లో కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయకుండా ఉండడం మంచిది. అది వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారం.
ఇక మా చివరి రాశి అయిన మీనరాశి వారికి ఈ ఆఖరి మాసం డిసెంబర్లో గోచర ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి? తప్పకుండా. సో మీనరాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగానే, బ్రహ్మాండంగానే ఉంది. అయితే ఏంటంటే బావుంది అనండి. మీనరాశి ఏంటంటే ఇది స్వభావ రాశి. ఈ రాశితత్వం ఎలా ఉంటుందంటే, ఈ రాశిలో ఉండే మనుషులు ఎలా ఉంటారంటే, సగం మంది చక్కగా పూజలు పునస్కారాలు భగవంతుని వదిలి రారు. భగవంతుడి మీదే ధ్యాస, నామం చేస్తూనే ఉంటారు. సగం మంది అసలు దేవుడి దగ్గరికి వెళ్ళరు, మానవ సేవ చేస్తారు. అంటే వాళ్ళకి దేవుడు చేసే కంటే మనుషులు సేవ చేస్తే పుణ్యం వస్తుంది కదా, వాళ్ళకి ఏదైనా సాయం చేద్దాం, వాళ్ళకి ఏదైనా కొనిద్దాం అని అనుకుంటారు, మానవ సేవ. ఇంకొంతమంది అసలు ఏ సేవలు చేయరు, ఎప్పుడు వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. సో వాళ్ళ లైఫ్ ఉన్నది చిన్న జీవితం, ఆ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, దీన్ని మనం ఎందుకు పాడు చేసుకోవాలని. ఇలాగా డిఫరెంట్ పీపుల్ ఉండేది మీన రాశి వాళ్ళు. మిగతా అన్ని రాశులకు అలా ఉండదు, ఆ తత్వాలు ఒకేలా ఉంటాయి. కానీ మీనరాశి ఉన్న కారకత్వాలు మాత్రం డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ మనుషు తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువగా. అది మీనరాశి వ్యయస్థానం అని దానివల్ల ఇది మీనరాశిలో ఉండే 2 మీనుల వల్ల వచ్చే లక్షణాలు తెలియదు, కానీ అలా ఉంటారు వాళ్ళు జనరల్గా. దానివల్ల ఏంటంటే ఈ మాసం అంతా వీళ్ళకి అంటే గత సంవత్సరం నుంచి వీళ్ళకి ఏంటంటే ఎవరైతే పూజ పునస్కారాలు చేస్తారో వాళ్ళకి ఫలితాలు పెద్దగా రావట్లేదు. ఏంటి వాళ్ళు అసలు ఎందుకు చేయాలి పూజలు, మనం చేయకుండా మనకున్న వాళ్ళలాగా పొద్దున్నే వెళ్ళిపోతే బెటర్ కదా, రాత్రి 10 వరకు పూజ చేస్తాం, పొద్దున్న లేచి సాయంత్రం వరకు పూజలు చేస్తాం, గుళ్ళకి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, భజనలు చేయడం ఎందుకు అనిపించడం. భజనలు చేసుకుంటూ ఉండడం కంటే హ్యాపీగా తిరగడం ఇంపార్టెంట్ అనుకునేవాళ్ళు. కొంతమంది ఏంటంటే అసలు ఈ పార్టీలు అవన్నీ వదిలేసి హాయిగా పూజ పునస్కారం చేసుకుంటే మంచిది కదా, పుణ్యం వస్తుంది అని వాళ్ళు క్షేత్ర దర్శనం చేసుకోవడం. ఎవరైతే విహారయాత్రలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా క్షేత్ర దర్శనాలు చేయడం. ఇలాగ ప్రతి మాసము వీళ్ళు మార్పులు అనేది జరుగుతుంది. అయితే ఈ మాసంలో ఏంటంటే వీళ్ళందరికీ ఒక క్లారిటీ, ఏ పని ఎవరు ఏం చేయాలి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి శని భగవానుడు ఒకటి, శని రాహువులు కలయిక మెయిన్. ఈ శని రాహువులు కలయిక ఉండడం వల్ల ప్రతి విషయంలోని ఆలోచన ధోరణిలో కొంచెం మార్పు అనేది జరుగుతుంది. ఈ పని ఇలా చేయకూడదు, ఇది ఇలా చేయాలని ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది ఈ మాసంలో. తర్వాత ఏంటంటే ఎప్పటి నుంచో వీళ్ళు గృహయోగం కోసం కానీ సంతాన యోగం కోసం కానీ ఎదురు చూస్తుంటే ఈ మాసంలో వీళ్ళకి సంతాన యోగం, గృహయోగం 2 యోగాలు ఉన్నాయి. అంటే సంతానం కలగలేదు, మాకు ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళు ఏదో క్షేత్రాలకి పూజలు చేసి ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నా అవ్వని వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా అయిపోయే అవకాశం ఉంది. అది సంతాన యోగం ఉంది. తర్వాత గృహయోగం ఉంది. ఎందుకంటే ఇక్కడ వృషభ రాశిలో ఉన్న గురువు వక్రించి మేషాన్ని చూస్తాడు. అంటే వీళ్ళకి ద్వితీయంలో గురువు, అది కుటుంబ స్థానంలోనే గురువు అనమాట. సో అందువల్ల ఏంటి, మంచి శుభగ్రహం వచ్చినప్పుడు అన్ని శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక పని కాకుండా ఏదనుకుంటే అది చక్కగా అవుతుంది. వీళ్ళకి డిసిప్లిన్గా ఉండడము, క్రమశిక్షణలో పని చేసుకుంటూ వెళ్ళడము. విద్యార్థులు అయితే విద్యారంగంలో ఉన్నత స్థానాల్లో సాధించడము, ఉన్నత విద్యలకు వెళ్ళడము. అంటే యూనివర్సిటీస్ అదర్ స్టేట్స్లో, అదర్ కంట్రీస్లో వీళ్ళు అప్లికేషన్స్ పెడితే అవి ఈజీగా వీళ్ళకి రావడము, వీసాలు రావడం, అక్కడ సెటిల్ అవ్వడం. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం, అక్కడ వాళ్ళకి వివాహాలు అవ్వదు, వివాహాల ప్రయత్నాలు చేస్తూ వివాహాలు అవ్వడము. సో వివాహం అవ్వడమే కాకుండా మంచి కుటుంబంతో సంబంధాలు ఏర్పడడం వీళ్ళకి. అంటే వచ్చే అమ్మాయి లక్ష్మీప్రదంగా మారడము, వచ్చే అబ్బాయి ఇంటికి ఒక లక్ష్మీనారాయణ ప్రదంగా మారడం, వీళ్ళు ఈ విధంగా జరుగుతుంది. సో అన్ని విషయాల్లో మీనరాశి వాళ్ళకి శుభవార్తలు ఉన్నాయి. అయితే ఏంటంటే ఎన్ని శుభవార్తలు ఉన్నా అనుభవించడానికి వీళ్ళకి అనిపించదు. ఎందుకంటే రాహు రాశిలో ఉన్నాడు, అందుకే కాస్తంత బద్ధకాన్ని ఇస్తూ ఉంటాడు, కాస్తంత ఏమంటారు దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తుంటాడు, ఏం కాదులే జరగదులే అని చెప్పేసి అని. అలాంటివన్నీ పక్కన పెట్టేసి ఒక నామస్మరణ చేసుకుంటూ వెళ్తే అన్ని శుభ ఫలితాలు అందుకుంటారు వీళ్ళు. అమ్మ, ఈ రాహు ప్రభావం నుంచి మీనరాశి వారు తప్పించుకోవాలంటే ఎటువంటి పరిహారాలను పాటించాలంటారు? రాహు ఒక ప్రభావమే కాదు వీళ్ళకి, శని రాహువు ప్లస్ కుజుడు, తర్వాత కేతువు, తర్వాత వీళ్ళకి రవి బుధులు, వీళ్ళందరి ప్రభావం ఈ మాసంలో ఎక్కువగా ఉంది. సో వీటి నుంచి వీళ్ళు కాపాడుకోవాలంటే నిత్యం వీళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, నిత్యము అంటే 11 సార్లు చదవడం రోజు, లేదా ఒకసారి చదవడం. రాదనుకునే వాళ్ళు వినడం, హనుమాన్ చాలీసా పొద్దున్నే వింటూ ఓం నమో హనుమతే నమః అనే మంత్రాన్ని కంటిన్యూ చదువుకోవడం. ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనుకునేది 108 తక్కువ కాకుండా చదువుకుంటూ బయటకు వెళితే అన్ని అనుకూలంగా మారుతుంది. లేకపోతే ఈ గ్రహాలన్నీ అనుకూలంగా కనిపించి మనని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ అనుకూలంగా మారాలంటే ఓం నమో హనుమతే నమః మంత్రం చదువుకుంటూ ఉంటే అన్ని అనుకూలంగా మారుతుంది. సో చూసారు కదండి, ఈ డిసెంబర్ మాస గోచార ఫలితాలు ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. అదే విధంగా మన జయప్రద గారు చెప్పినట్టు చక్కగా ఆ పరిహారాలన్నీ పాటించి ఆనందాన్ని పొందుతారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.